దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మరొక పర్యాయము ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన ద్వారా మరి ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దినములన్నింటినీ కూడా ఆయన క్షేమపరిచి మన యొక్క రోజులన్నింటినీ కూడా ఆయన భద్రపరిచి మరి నూతనమైనటువంటి వాత్సల్యతతో ప్రతిదినము మనకి ఇవ్వబడుతోంది, ప్రతిరోజు మనకి ఇవ్వబడుతోంది. మనము పొందుకుంటున్నటువంటి ఈ రోజును ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి, ఈ రోజులో దీవెనకరమైనటువంటి పరిస్థితులను మనము ఏ విధంగా పొందుకోవాలి, మనకున్నటువంటి ప్రతికూలతల్లో ఎలాగ జయం పొందుకోవాలి, ఇవన్నీ కూడా నీ ఉదయమున నేను ప్రారంభించేటువంటి ప్రారంభ గడియలను బట్టి నిర్ధారించబడుతూ ఉంటాయి. ఒక ఆటగాడు తన ఆట తీరు ప్రారంభము నుండి ఏ విధంగా అయితే కనుపరుస్తాడో దానిని బట్టే ఆ ఆటగాడు సరైన రీతిలో నిలబడగలడని, ఆ యొక్క టీంని గెలిపించగలడని, అదేవిధంగా మంచి స్కోరు అతడు చేయగలడని మనం గమనిస్తూ ఉంటాం. ఆ ప్రారంభం నుండి అతడు కనుపరిచేటటువంటి ఆట తీరవచ్చు, ఆలోచన విధానం అవ్వచ్చు, ప్రణాళిక స్ట్రాటజీ అవ్వచ్చు, మరి ఎత్తుకు పై ఎత్తు అవ్వచ్చు, మరి చక్కటి తంత్రములతో ప్రత్యర్థిని ఓడించడం కొరకు మరి ఆ ఆటగాడు ప్రయాస ఆట ప్రారంభం నుండి కూడా ప్లాన్ చేసుకుంటాడు. మనకి ఇవ్వబడుతున్నటువంటి రోజు సాధారణంగా యాదృచ్ఛికంగా ఇవ్వబడుతుంది కాదు. ఎందుకంటే మన యొక్క దినముల పరిమాణము ఆయన లెక్కించి ఉన్నాడు. నా దినములు లెక్కించుట నాకు నేర్పించుమని కీర్తనకారుడు అంటున్నాడు. అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆలోచన చేయి. నీకు ఇవ్వబడుతున్నటువంటి దినములు లెక్కించబడడం, ఆ దినముల కొరకే ఎంతో ఆశతో దావీదు అడుగుతున్నాడంటే ప్రతి రోజును మరి లెక్క పెట్టి సద్వినియోగపరుచుకోవడానికి. ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. విలువైన దానిని మనము చాలా భద్రముగా జాగ్రత్త పరుచుకుంటూ ఉంటాం. ధనం అనుకోండి, మన యొక్క బ్యాంక్ అకౌంట్లో చాలా భద్రముగా ఎన్ని వేలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి అని వాటిని చాలా భద్రముగా భద్రపరుచుకుంటాం. బంగారపు ఎన్ని గ్రాములు ఉన్నాయి, ఎన్ని తురుములు ఉన్నాయి, చాలా భద్రముగా వాటిని జాగ్రత్త పరుచుకుంటాం. ఇలా విలువైన ప్రతిదానిని కూడా లెక్క పెట్టి జాగ్రత్త పెట్టుకుంటాం. ఒకవేళ అందులో ఏదైనా ఒకటి పోతే, ఏదైనా పోగొట్టుకుంటే మరి ఎంతో దిగులు చెందుతాం. విలువైన దానిని మనం పోగొట్టుకున్నామని కలత చెందుతాం. అంతేకాదు దాని గురించి చాలా మరి ఆరాటపడిపోయి దానికి సంబంధించినవన్నీ కనబడిన వారికి, ఇంట్లో వారందరికీ కూడా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, బంగారం పోయింది లేదా ధనము పోయింది, అరే నేను జాగ్రత్తగా చూసుకుని ఉంటే బాగుండును, నేను జాగ్రత్త పరుచుకుని ఉంటే ఎంత బాగుండును, నా నిర్లక్ష్యం వలన అది పోయింది, నా అశ్రద్ధ వలన అది పోయింది, నేను జాగ్రత్తగా ఉంచుకుని ఉంటే అది నాకు ఉపయోగపడేది లేదా నా దగ్గర ఉండేది కదా అని మరి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తా. మరి దానికంటే కూడా విలువైనది నీకు ఇవ్వబడుతున్నటువంటి రోజు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహములన్నీ కూడా వాటి యొక్క విధిని నిర్వర్తిస్తూ ఒక క్రమంలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి పనిచేస్తూ ఉంటుంటే నీకొక పగలు, ఒక్కొక్క రాత్రి నీకు ఇవ్వబడుతోంది. ఒక పగలు, ఒక రాత్రి నీకు ఇవ్వబడుతోంది. మరి నీకు ఇవ్వబడినటువంటి ఈ రోజు అది నువ్వు పొందుకోవడానికి సృష్టి అంతా కూడా ఇంతగా శ్రమించి తన కక్షలలో వాటికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో అవి నిలబడుతూ నీకోసం ప్రయాసపడుచున్నప్పుడు మరి నీకు ఇవ్వబడినటువంటి ఈ రోజును నువ్వు ఎలాగా సద్వినియోగపరుచుకుంటున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ ప్రారంభించబడే ఆ దిన ప్రారంభము, ఆ రోజు యొక్క ప్రారంభము ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత ఉజ్జీవముగా ఉంటుందో, ఎంత ఆనందంతో నువ్వు ప్రారంభిస్తావో, ఎంత సంతోషంతో నువ్వు ప్రారంభిస్తావో
దానిని బట్టి నీ దిన ప్రణాళిక అంతా కూడా మరి నడిపించబడుతుంది. ఆ రోజంతా కూడా అదే నువ్వు కలిగి ఉంటావు ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఇవ్వబడుతున్న దాన్ని లెక్కించడం నేర్చుకో. నీ దినములను లెక్కించడం నీకు నేర్చుకో. ఆ దినములను సద్వినియోగపరచుకోవడానికి నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. దీవెనకరంగా మార్చుకోవడానికి ఎంత ఆరాటపడుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు ఈ వాక్యము నీకు మరి ఆలోచన కలుగజేస్తే గనక, అవును కదా ప్రభువా, నా రోజును నేను ఎలా ప్రారంభించుకుంటున్నాను, నా దినములు నాకు ఇవ్వబడుతున్నాయి, నేను ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుండి నాకు ఇవ్వబడుతున్న ప్రతి గడియ కూడా నేను సద్వినియోగపరుచుకుంటానయ్యా అని ఒక చక్కటి తీర్మానంతో ఇక నుండి క్రొత్త జీవితాన్ని ప్రారంభించమని ప్రభుపేట మనం చేస్తున్నా. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మెల్కొలుపు ప్రార్థన ద్వారా ఉదయకాల ప్రార్థన సహవాసములో ఇదిగో ప్రభా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినం ఇదిగో ప్రభా మాకు ఇవ్వబడింది. ఈ దినంలో మేము చేసే ప్రతి పనిని, ప్రతి ప్రణాళికను, ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును ఇదిగో ప్రభా యుక్తిగాను, లాభసాటిగాను, ప్రయోజనకరంగాను, మేలు చేసేదిగాను ప్రభా మేము జరిగించుటకు తగు జ్ఞానము, నడిపింపు మాకు దయచేయండి. ఈ దినమంతా కూడా మాకు దీవెనకరంగా ఉంచండి. మా కుటుంబానికి దీవెనకరంగా ఉంచండి. ఇదిగో ప్రభా, నా దినమును నేను ఎలా ప్రారంభిస్తున్నానో, అలాగే నా దినమును నేను ఎలా ముగిస్తున్నానో ప్రతిరోజును లెక్క కట్టి సద్వినియోగపరుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఇవ్వబడుతున్న విలువైనటువంటి రోజును భద్రముగా అయా నేను దాన్ని కాపాడుకున్నట్టుకు సహాయం దయచేయండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.